ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ థామస్ గారు ఇక్కడ బాప్తిస్మం అనేది ఇవ్వడం జరిగింది. ఇది తోమా గారి కాలంలో తీయబడిన బావి, చాలా పురాతనమైన బావి ఇది. తోమా గారు కాలంలో నుండే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ బావి ఇది. ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ తోమా గారు ఆయన ఈ గ్రామంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక దృశ్యాన్ని చూస్తున్నారు కదా మీరు. అది ఏంటంటే ఇక్కడ కొంతమంది బ్రాహ్మణ పండితులు సూర్య నమస్కారం చేస్తూ వాళ్ళ దేవుళ్ళని ఆరాధన చేస్తున్నప్పుడు వారు ఆకాశంలోకి నీళ్లు విసురుతూ ఆ నీళ్లు భూమి మీద పడడం జరుగుతుంది. అప్పుడు ఈ మార్గంలో వెళ్ళిపోతున్న యేసుప్రభు వారి శిష్యుడైనటువంటి తోమా గారు ఈ విధానం వాళ్ళు చేస్తున్న భక్తిని చూసి మీరేం చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మేము సూర్య నమస్కారం చేస్తున్నాం, సూర్యుడిని దేవునిగా భావించి మేము ఆరాధిస్తున్నాం అని అంటే, అయితే మీరు నీళ్ళేస్తే దేవుడు అనేటువంటి వాడు ఆ నీటిని తీసుకోవాలి కదా అని అడుగుతున్నప్పుడు తోమా గారు ఏం చెప్తారంటే, దేవుడైతే మీరు వేసిన నీళ్ళు పైకి తీసుకోవాలి కదా, మళ్ళీ నీళ్ళు ఎందుకు కింద పడుతున్నాయని అంటే వాళ్ళు ఏమంటారంటే అదే అసాధ్యం అని అన్నప్పుడు తోమా వారు ఆ నీటిని ఈ కొలనులోనే మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొలనులోనే తోమా గారు ఇక్కడ ఉన్నటువంటి ఆ నీటిని తీసుకొని ఆ పైకి వేస్తున్నప్పుడు ఆ నీరు అనేవి మధ్యలో నిలవబడడం అనేది జరిగింది. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు ఈ భూమి ఆకాశములను కలుగజేసినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, నజరేయుడగు యేసు ప్రభువు వారి జీవం కలిగిన దేవుడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ఆయన శిష్యుడైన తోమా వారు ఇక్కడ భారతదేశంలో సువార్త ఈ బ్రాహ్మణ పండితులు చెప్పినప్పుడు ఈ కొలంలో నీళ్ళని పైకి వేసినప్పుడు అవి మళ్ళీ మధ్యలో ఉండి కొంతసేపటికి మళ్ళీ కింద పడటం జరుగుతుంది. దీన్ని చూసిన బ్రాహ్మణులు యేసు ప్రభు వారి నిజమైన దేవుడని నమ్మి రక్షణ పొంది ఇక్కడ అదే సమయంలోన పండితులు ఇక్కడ బాప్తిస్మం అనేది కూడా తోమా గారితో తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మేము చూపిస్తున్నాం మీకు. ఇదే ఆ ప్లేసు. ఇక్కడ బ్రాహ్మణులు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి చేసినటువంటి ప్రదేశము, ప్రాంతము కూడా ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు.